Next, three-phase bridge inverter for 180 degrees mode of operation. Already ఇంతకుముందు మనం 120 degree mode of operation గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు 180 degree mode of operation గురించి డిస్కస్ చేసుకుంటాం. సేమ్ పాయింట్స్ ఉంటాయి, పెద్దగా ఏం చేంజెస్ ఉండవు. దిస్ ఈస్ ద యాక్చువల్ డయాగ్రామ్. సో హియర్ VDC ఈస్ ద ఇన్పుట్ వోల్టేజ్. ఓకే, DC ఇన్పుట్, ఎందుకంటే ఇది ఇన్వర్టర్ కాబట్టి మనం DC ఇన్పుట్ వోల్టేజ్ తీసుకున్నాము. ఇక్కడ ఈ 3-phase స్టార్ కనెక్షన్ లోడ్, దిస్ వన్. సో దట్ వన్ ఆల్సో ఏ స్టార్ కనెక్టెడ్ ఇంపెడెన్స్ లోడ్. Okay, and here we have a 6 thyristors. So top of the thyristors are T1, T3, T5, so odd thyristors, and bottom thyristors are even thyristors, T2, T4, T6, and here we have a 3 phases A, B, C. Okay, సో లాస్ట్ వరకు ఈ వీడియో వినండి, ఎందుకంటే లాస్ట్లో నేను ఒక లాజిక్ చెప్తాను. ఎందుకంటే మనకి 120 మోడ్ ఆఫ్ ఆపరేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ పెయిర్ ఆఫ్ థైరిస్టర్ కండక్షన్ తర్వాత మనకి ఇప్పుడు సపోజ్ T1 అనేటువంటి ఒక థైరిస్టర్ని తీసుకున్నట్లయితే దానికి 2 పాసిబిలిటీ, T6, T2. సో ఇది అయిపోయిన తర్వాత, అంటే ఒక ఆడ్ థైరిస్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు టేక్ టర్న్ ఆఫ్ పీరియడ్ 60 degrees. 60 degrees టర్న్ ఆఫ్ పీరియడ్ అనేది 120 degree మోడ్ ఆఫ్ ఆపరేషన్లో ఉంటుందన్నమాట ఫర్ 1 half cycle. ఒక హాఫ్ సైకిల్కి 60 degrees అనేటువంటిది టర్న్ ఆఫ్ పీరియడ్ ఉంది 120 degree మోడ్ ఆఫ్ ఆపరేషన్కి. కానీ 180 degree మోడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది కంటిన్యూయస్ కండక్షన్ అనమాట. అంటే ఇక్కడ టర్న్ ఆఫ్ పీరియడ్ అనేటువంటిది ఏమి ఉండదు. ఇప్పుడు T1 అనేటువంటిది ఏదైతే మనం ఉందో ఆ T1 అనేటువంటిది కండక్షన్ కంప్లీట్ అయిపోతే ఇమీడియట్గా అదే ఫేస్లో ఉన్నటువంటి T4 కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే మధ్యలో T1కి T4కి మధ్యలో ఎట్లాంటి టర్న్ ఆఫ్ పీరియడ్ అనేటువంటిది ఉండదన్నమాట ఇక్కడ. సో దానివల్ల నీకేమవుతుంది అంటే ఇక్కడ ప్రీవియస్లో 120 degree మోడ్ ఆఫ్ ఆపరేషన్లో మనకి చెప్పుకోవాలి అంటే ఓన్లీ 1 పెయిర్ ఆఫ్ థైరిస్టర్స్ మాత్రమే టర్న్ ఆన్లో ఉంటాయి అన్నమాట. బట్ కానీ ఇక్కడ ఎట్ ఏ టైము 3 థైరిస్టర్స్ టర్న్ ఆన్లో ఉంటాయి. సో కాబట్టి నీకు ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఆ 3 థైరిస్టర్స్ యొక్క ఆర్డర్ ఏంది, ఆ 3 థైరిస్టర్స్ ఏవేవి తీసుకోవాలి అనేటువంటిది కనుక మనకి సరిగా తెలియకపోతే, ఆ సీక్వెన్స్ ఆర్డరు ప్లస్ ఆ థైరిస్టర్స్ యొక్క ఆర్డర్ మనకు తెలియకపోతే దెన్ వీఆర్ అనేబుల్ టు డ్రా ది వేవ్ ఫార్మ్స్ అనమాట. ఓకేనా, కాంప్లికేటెడ్ అవుతుంది. అందుకోసం నేను లాస్ట్లో 2 లాజిక్స్ చెప్తాను, మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయొచ్చు. ఓకేనా, సో చూడండి, ఏవైతే మనం పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం సేమ్ అవే పాయింట్స్. సో VDC అనేటువంటిది ఇన్పుట్ వోల్టేజ్, లోడ్ వచ్చి స్టార్ ఇంపెడెన్స్ లోడ్, 3-phase 6 థైరిస్టర్స్ ఉన్నాయి, అందులో ఆడ్ థైరిస్టర్స్ అండ్ ఈవెన్ థైరిస్టర్స్ ఉన్నాయి. ఆడ్ థైరిస్టర్స్ వచ్చి అప్పర్ హ్యావింగ్ అండ్ బాటమ్ వచ్చి ఈవెన్ థైరిస్టర్స్ ఉన్నాయి. ఆడ్ థైరిస్టర్స్ వచ్చి T1, T3, T5 అయితే ఈవెన్ థైరిస్టర్స్ వచ్చి T4, T5 అవుతుంది. ఓకేనా, హియర్ ఎట్ ఏ టైమ్ 3 థైరిస్టర్స్ ఆర్ ఇన్ కండక్షన్ మోడ్. సో ప్రీవియస్లో మనం 120 మోడ్ ఆఫ్ ఆపరేషన్లో ఓన్లీ ఎట్ ఏ టైమ్ 2 థైరిస్టర్స్ ఇన్ టర్న్ ఆన్ కండిషన్, బట్ హియర్ 3 థైరిస్టర్స్ ఇన్ టర్న్ ఆన్ కండిషన్. హియర్ దెర్ ఈజ్ నో ఎనీ టర్న్ ఆఫ్ పీరియడ్ లైక్ 120 degree మోడ్ ఆఫ్ ఆపరేషన్. ఆల్రెడీ నేను చెప్పాను దాన్ని, ఇట్ ఈస్ కంటిన్యూస్ కండక్షన్ మోడ్ ఆఫ్ ఆపరేషన్, అది కూడా చెప్పాను. హియర్ 3 థైరిస్టర్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ 180 degrees మోడ్ ఆఫ్ ఆపరేషన్. హియర్ కండక్షన్ స్టార్ట్స్ ఫేస్ టు ఫేస్ 120 degree ఫేస్ షిఫ్ట్. సో అది 120 degrees కైనా 180 degrees కైనా ఫేస్ షిఫ్ట్ అనేటువంటిది ఫేస్ టు ఫేస్ వచ్చి 120 degree కంపల్సరీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ ఏ స్టార్ట్ కండక్షన్ ఫ్రమ్ 180 degrees, బట్ 0 to 180 degrees, బట్ ఫేస్ బి స్టార్టెడ్ ఫ్రమ్ 120 to 300. So T3 in conduction mode, and like phase C start from 240 to 360, that one is a T5 in conduction mode. Okay, in 120 degree mode of operation at a time 1 pair of thyristors in conduction. Each and every 120 degree of operation 60 degree delay or a turn off period is there, but in 180 degree mode of operation there is no any turn off period, so it is a continuous mode of operation. Here at a time 3 thyristors in turn on condition, already we discussed. Okay, so here also we are going to calculate phase voltages and line voltages. Phase voltages calculate చేస్తున్నాము. So from omega t equal same like 120 degree mode of operation మీరు ఒకసారి
చూడండి వీడియో నేను పెట్టిన దాన్ని సేమ్ అదే విధంగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ 2 థైరిస్టర్స్ ప్లేస్లో ఇక్కడ 3 థైరిస్టర్స్ వస్తాయి అన్నమాట, అంతే. ఓకేనా. సేమ్ 0 నుంచి 360 degrees వరకు మనం ఈచ్ అండ్ ఎవ్రీ 60 degreesకి మనం కండక్షన్ పీరియడ్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఇక్కడ. సో ఫ్రమ్ ωt=0 టు ωt=60 degrees, T1, T6 అండ్ T5 ఇన్ కండక్షన్ మోడ్. ఓకే. సో ప్రీవియస్గా మనం చూసినట్లయితే డయాగ్రామ్లో ఓన్లీ 1 థైరిస్టర్, అప్పర్ థైరిస్టర్ అండ్ బాటమ్ థైరిస్టర్, 1 థైరిస్టర్ ఉండే. ఓన్లీ 2 ఇంపెడెన్సెస్ మాత్రమే మనకు వచ్చాయి. ఓకేనా. సో అప్పర్ సైడ్ ఒక ఇంపెడెన్స్, డౌన్ సైడ్ ఒక ఇంపెడెన్స్ వచ్చిందనమాట మనకి 120 degree మోడ్ ఆఫ్ ఆపరేషన్లో. బట్ కానీ ఇక్కడ ఎట్ ఏ టైమ్ 3 థైరిస్టర్స్ ఇన్ కండక్షన్ మోడ్. సో T1, T5 అండ్ T6. సేమ్ అదేవిధంగా 3 ఇంపెడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే స్టార్ 3 ఇంపెడెన్సెస్ ఏవైతే ఉన్నాయో 3 ఇంపెడెన్సెస్ కూడా ఇంక్లూడ్ అయిపోతాయి ఇక్కడ, ప్రతి ఒక్కదానికి ఇంక్లూడ్ అవుతాయి. ఓకేనా. 0 to 360 degrees వరకు ప్రతి దానికి ఇంక్లూడ్ అవుతాయి అనమాట. అదే డిఫరెన్స్ 120 degree మోడ్ ఆఫ్ ఆపరేషన్కి 180 degree మోడ్ ఆఫ్ ఆపరేషన్కి. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి ఈజీగా. సో ఇక్కడ ఈ 2 ఏవైతే ఉన్నాయో ఈ 2 కూడా ప్యారలల్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ ప్యారలల్ కాంబినేషన్ క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాతనే మనం దీన్ని క్యాలిక్యులేట్. ఓకేనా. సో ఫస్ట్ ప్యారలల్ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఏమవుతుంది అంటే ప్యారలల్ దాంట్లో ఆల్రెడీ వీ నో దట్ A into B by A plus B ప్యారలల్ కాంబినేషన్. సేమ్ అదేవిధంగా Z into Z by Z plus Z ఈక్వల్ టు ఏమవుతుంది Z/2 అవుతుంది. ఈ ప్యారలల్ కాంబినేషన్ ఎక్కడ వచ్చినా కానీ అంటే టాప్లో వచ్చినా బాటంలో వచ్చినా Z/2 రాసుకోవాలన్నమాట మనం. ఓకేనా. సో దాని ప్రకారం ఇంకేమవుతుంది, ఫస్ట్ మనం VAN ఇది ఒక కాంబినేషన్. నెక్స్ట్ అదేవిధంగా మనకి VCN, ఇవి 2 సిమిలర్గానే ఉన్నాయి, సేమ్ ఫేస్ నుంచి సేమ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి ఈ 2 వాల్యూస్ సేమ్ అవుతాయి అన్నమాట. సో VAN = VCN, మనకి ఆల్రెడీ మనము 120 degree మోడ్ ఆఫ్ ఆపరేషన్లో కూడా రాసుకున్నాము. ఏందది, వోల్టేజ్ డివైడర్ రూల్ ప్రకారము V ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. సో ఇక్కడ రెసిస్టెన్స్ ప్లేస్లో మనము ఇంపెడెన్స్ని తీసుకుంటున్నాం అనమాట, అంతే డిఫరెన్స్. ఓకేనా. సో ఇక్కడ ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే ఆపోజిట్ ఇంపెడెన్స్ బై టోటల్ ఇంపెడెన్స్. సో ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్కి ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏముంది, ఈ ప్యారలల్ కాంబినేషన్ ఉందన్నమాట. ఓకేనా. సో ప్యారలల్ కాంబినేషన్లో ఇంపెడెన్స్ ఎంత, Z/2. సో అదే మనం ఇక్కడ రాసుకుంటాము. ఇక్కడ ఏమవుతుంది అంటే V ఇన్పుట్ అంటే VDC అవుతుంది, ఆపోజిట్ రెసిస్టెన్స్ అన్నప్పుడు ఈ ప్యారలల్ కాంబినేషన్ ఇంపెడెన్స్ Z/2 అవుతుంది. నెక్స్ట్ టోటల్ రెసిస్టెన్స్ అంటే ఈ Z/2 ప్యారలల్ కాంబినేషన్ యొక్క ఇంపెడెన్స్ Z/2 ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఈ కింద బాటంలో B దగ్గర ఉన్నటువంటి ఇంపెడెన్స్ ఏదైతే ఉందో అది Z. అదే మనం ఇక్కడ రాసుకుంటాం, VDC ఇంటూ Z/2 బై Z/2 ప్లస్ Z. సో ఇది మొత్తం సాల్వ్ చేస్తే ఏమవుతుంది, VDC/3 వస్తుంది అనమాట. ఎందుకు VDC Z/2 3, ఇది మొత్తం మనం ఇక్కడ LCM 2 తీసుకున్నట్లయితే కనుక 2Z ప్లస్ 2Z. సో అప్పుడు ఏమవుతుంది 3Z/2 అవుతుంది. ఈ 2 ఈ Z క్యాన్సిల్ అయిపోతే VDC/3 మిగులుతుంది మనకి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ VBN ఇట్లా మనం రివర్స్లో రాసుకున్నట్లయితే మనకు ఏమవుతుంది అంటే మైనస్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఆ మైనస్ VDC ఇంటూ దాని యొక్క ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏముంది, Z ఉంది. సో Z బై టోటల్ రెసిస్టెన్స్ అంటే టోటల్ ఇంపెడెన్స్ Z ప్లస్ Z/2. సో ప్యారలల్ కాంబినేషన్ వచ్చినప్పుడు మాత్రము Z/2 రాసుకుంటాము. అదే మనకి ఓన్లీ సింగిల్ ఇంపెడెన్స్ వచ్చినప్పుడు సింగిల్ ఇంపెడెన్స్ రాసుకుంటాము, అంతే. ఓకేనా. దట్ ఈస్ ఈక్వల్ టు -2 VDC/3 అవుతుంది ఇక్కడ. ωt = 60 degrees to 120 degrees. సో T1, T6, T2 ఇన్ కండక్షన్. ఇది కరెక్ట్గా ఈ కాంబినేషన్ కరెక్ట్గా ఉండాలండి. ఒకవేళ కరెక్ట్గా రాకుండా మిస్ అయింది అనుకో ఈ కాంబినేషన్ అంటే ఏ కండక్షన్లో ఉండాలి, 0 to 60 degreesకి ఏవి కండక్షన్లో ఉండాలి. ఓకేనా. T1 అండ్ T6 ఇన్ T5 అనేది కండక్షన్లో ఉండాలన్నమాట 0 to 60 degreesకి. అది కాకుండా ఇంక వేరే థైరిస్టర్స్ ఏమన్నా రాసినట్లయితే నీకు మిస్ మ్యాచ్ అయిపోతుంది. తర్వాత మొత్తం డెరివేషన్ కానీ ఆ తర్వాత వేవ్ ఫార్మ్స్ కానీ అవన్నీ కూడా మిస్ మ్యాచ్ అయిపోతాయి అన్నమాట. ఓకే.
సో కాబట్టి నేను ఈ కాంబినేషన్ ఎట్లా వస్తుంది, ఎట్లా తీసుకోవాలి, ఈ కాంబినేషను థైరిస్టర్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అంటే 0 to 60 degreesకి ఏ థైరిస్టర్స్ వస్తాయని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, తర్వాత 160 to 120 degreesకి ఏ థైరిస్టర్స్ వస్తాయి, దాని యొక్క సీక్వెన్స్ ఆర్డర్ ఏందనేది నేను లాజిక్ లాస్ట్లో చెప్తాను. ఎందుకంటే వేవ్ ఫామ్స్ కూడా లాజిక్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి వేవ్ ఫామ్స్ చెప్పేటప్పుడు నేను ఆ లాజిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా. సో ఇక్కడైతే మీరు ఫస్ట్ ఈ థైరిస్టర్స్ ఏ థైరిస్టర్స్ కండక్షన్లో ఉన్నాయో అవి అయితే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే. దెన్ నెక్స్ట్ 60 to 120 degrees రాసినప్పుడు నీకేమవుతుంది అంటే T1, T6, T2 అంటే ఇక్కడ ఈవెన్ థైరిస్టర్స్ 2 బాటంలో ఉంటాయి అన్నమాట. ఒక ఆడ్ థైరిస్టర్ మాత్రం పైన ఉంటుంది. ఓకేనా. అందుకనే సింగిల్ ఇంపిడెన్స్ పైన వచ్చి ప్యారలల్ కాంబినేషన్ కింద వచ్చింది. ఇంతకుముందు ఎట్లా వచ్చింది, T1 అనేటువంటి ఆడ్ థైరిస్టర్, T5 అనేటువంటి ఆడ్ థైరిస్టర్, 2 ఆడ్ థైరిస్టర్స్ ఉన్నాయి కాబట్టి 2 ఆడ్ థైరిస్టర్స్ ఎక్కడ ఉంటాయి, టాప్లో కదా ఉండేది. మనం డయాగ్రామ్స్ గమనించినట్లయితే టాప్లో ఏమున్నాయి, 2 ఆడ్ థైరిస్టర్స్ ఉన్నాయి కాబట్టి ప్యారలల్ కాంబినేషన్ పైన వచ్చింది ఫస్ట్ దానికి 0 to 60 degrees. ఓకేనా. ఇప్పుడు సెకండ్ దాంట్లోకి వచ్చేటప్పటికి 60 to 120 degreesకి వచ్చేటప్పటికి ఈవెన్ థైరిస్టర్స్ ఉన్నాయన్నమాట 2, ఒకటే ఆడ్ థైరిస్టర్ ఉంది. సో ఆడ్ థైరిస్టర్ ఒకటే కాబట్టి పైన సింగిల్ థైరిస్టర్ సింగిల్ ఇంపిడెన్స్ వస్తుంది. ఈవెన్ థైరిస్టర్స్ 2 ఉన్నాయి కాబట్టి ప్యారలల్ కాంబినేషన్ కింద వస్తుంది అనమాట. ఓకేనా, అదే డిఫరెన్స్. సో రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు VAN ఏమవుతుంది, VAN ఏమవుతుంది, ఒకటే ఇంపిడెన్స్ ఉంది కాబట్టి సో VAN ఈక్వల్ టు ఆపోజిట్ ఇంపిడెన్స్ బై టోటల్ ఇంపిడెన్స్. సో అప్పుడు ఏమవుతుంది, V అంటే VDC ఇంటూ ఆపోజిట్ ఇంపిడెన్స్ Z బై టోటల్ ఇంపిడెన్స్ Z ప్లస్ Z/2. సో ఇక్కడ 2VDC/3 వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే నీకు 1 ఇంపిడెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తే అది 2VDC/3 వస్తుంది కాంబినేషన్. అట్లా కాకుండా ప్యారలల్ కాంబినేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మాత్రం VDC/3 వస్తుంది. ఒకవేళ ప్యారలల్ కాంబినేషన్ కింద ఉంటే -VDC/3 వస్తుంది. అదే ప్యారలల్ కాంబినేషన్ పైన ఉంటే కనుక +VDC/3 వస్తుంది. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి VAN అయిపోయింది. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి రివర్స్ అనమాట, VBN అండ్ యాజ్ వెల్ యాజ్ VCN. సో 2 కూడా సేమ్ వాల్యూసే ఉంటాయి. అందుకని మనం డైరెక్ట్గా రాసేసాం VBN ఈక్వల్ టు VCN ఈక్వల్ టు -VDC. సో అకార్డింగ్ టు వోల్టేజ్ డివైడర్ రూల్, వోల్టేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆపోజిట్ ఇంపిడెన్స్ ప్యారలల్ కాంబినేషన్ యొక్క ఆపోజిట్ ఇంపిడెన్స్ Z/2 బై టోటల్ ఇంపిడెన్స్ Z/2 ప్లస్ Z, దట్ ఈస్ ఈక్వల్ టు -VDC/3. సిమిలర్లీ అన్ని అంటే ωt ఈక్వల్ టు 120 degrees to 180 degrees, T1 అండ్ T3 అండ్ T2 ఇన్ కండక్షన్ మోడ్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే అగైన్ మళ్ళీ 2 ఆడ్ థైరిస్టర్స్ వచ్చాయి, ఒకటే ఈవెన్ థైరిస్టర్ వచ్చింది. సో 2 ఆడ్ థైరిస్టర్స్ అంటే అప్ సైడ్ ప్యారలల్ కాంబినేషన్ వస్తుంది, అండ్ ఒకటే ఈవెన్ థైరిస్టర్ కాబట్టి కింద ఒకటే ఇంపిడెన్స్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనకి. అంటే సో ఇక్కడ మనకి ప్యారలల్ కాంబినేషన్ పైన వచ్చింది, సింగిల్ కాంబినేషన్ కింద వచ్చింది అనమాట. సో దాని ప్రకారం నీకు ఏమైతుంది, VBN ఈక్వల్ టు VDC/3. ఓకేనా. ప్యారలల్ కాంబినేషన్ ఎక్కడ వస్తే అక్కడ VDC/3 అవుతుంది, బ్లైండ్గా రాసేయచ్చు అనమాట. సో ఎక్కడ సింగిల్ కాంబినేషన్ ఎక్కడ వస్తే అక్కడ 2VDC/3 వస్తుంది. జస్ట్ VDC/3 కాదు, 2VDC/3. ఇక్కడ నేను 2 రాయడం మర్చిపోయా ఇక్కడ కూడా. ఓకే. సో దట్ ఇక్కడ ఆల్రెడీ మనం 2నే తీసుకున్నాము, 2VDC/3నే. బట్ కానీ ఇక్కడ నేను 2 మిస్ చేశాను. ఓకే, గుర్తుపెట్టుకోండి. అది 60 to 120 degreesలో 2 మిస్ చేశాను. సో -2VDC/3 అనమాట. ఓకే. సో ఎందుకు ఇక్కడ మనం జస్ట్ LCM 2 తీసుకున్నట్లయితే కనుక నీకేమవుతుంది, ఇది 3Z/2 అవుతుంది. ఇక్కడ Z ఉంది, Z క్యాన్సిల్ అయితే నీకేమవుతుంది 3/2 అవుతుంది. అది పైకి 2 అనేది పైకి వెళ్ళిపోతుంది, 3 అనేది కింద ఉంటుంది. సో ఆ విధంగా ఇది వస్తుంది అనమాట సాల్వేషన్ చేస్తే. ఓకే. దెన్ నెక్స్ట్ విల్ గో ఫర్ 180 degrees to 240. సో 180 degrees to 240 వచ్చి T4, T3, T2 ఇన్ కండక్షన్ మోడ్.
టూ ఈవెన్ థైరిస్టర్స్ ఒక ఆడ్ థైరిస్టర్ ఉంది కాబట్టి 2 ఈవెన్ థైరిస్టర్స్ కాబట్టి ప్యారలల్ కాంబినేషన్ కింద వస్తుంది అనమాట. 2 ఈవెన్ థైరిస్టర్స్ ఉన్నాయి కాబట్టి ప్యారలల్ కాంబినేషన్ కింద వస్తుంది. ఒకటే ఆడ్ థైరిస్టర్ ఉంది కాబట్టి సింగిల్ థైరిస్టర్ పైన వస్తుంది అనమాట. ఓకేనా. సో అప్పుడు నీకేమైంది, VAN ఈక్వల్ టు VCN ఈక్వల్ టు మైనస్ 2 VDC బై మైనస్ VDC బై 3 అండ్ VBN రాసుకున్నట్లయితే ఇది BE, ఇది ఇక్కడ వచ్చి A అండ్ C అనమాట. అవి నేను పాయింట్స్ పెట్టడం మర్చిపోయినట్టున్నాను, చూడండి. సో VAN VCN ఈక్వల్ టు మైనస్ VDC బై 3 ప్యారలల్ కాంబినేషన్ కింది నుంచి అనమాట. సో కింది నుంచి కాబట్టి మైనస్ వచ్చింది. సో VBN పైన B నుంచి VBN తీసుకున్నట్లయితే కనుక 2 VDC బై 3 ఇది ప్లస్ వచ్చింది కాంబినేషన్. సేమ్ అదేవిధంగా 240 to 300. సో T4, T3, T5 ఇన్ కండక్షన్ మోడ్. ఓకే. సో హియర్ 2 ఆడ్ థైరిస్టర్స్ ఆర్ అండ్ 1 ఈవెన్ థైరిస్టర్. సో కాబట్టి నీకు ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్ పైన వస్తుంది, సింగిల్ ఇంపెడెన్స్ కింద వస్తుంది అనమాట. సో VBN అండ్ VCN. సో ఆల్రెడీ మనం ఇక్కడ రాసాం BC. సో VBN అండ్ VCN కాంబినేషన్ తీసుకున్నట్లయితే VDC బై 3 అవుతుంది. సో ఇక్కడ రివర్స్ డైరెక్షన్లో తీసుకున్నట్లయితే VAN తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుంది, మైనస్ 2 VDC బై 3 అవుతుంది. సో ఇక్కడ రెండే వాల్యూస్ మనకు ఉండేది, ఒకటి VDC బై 3, ఇంకొకటి 2 VDC బై 3. సో కింద వస్తే కనుక మైనస్ 2 VDC బై 3 అవుతుంది, పైన వస్తే కనుక ప్లస్ 2 VDC బై 3 అవుతుంది. ఇది కూడా అంతే సేమ్. కింద వస్తే కనుక మైనస్ VDC బై 3 అవుతుంది, పైన వస్తే కనుక ప్యారలల్ కాంబినేషన్ ప్లస్ VDC బై 3 అవుతుంది. నెక్స్ట్ ఫ్రమ్ ωt ఈక్వల్ టు 300 to 360 degrees. సో T4, T6, T5 ఇన్ కండక్షన్ మోడ్. ఓకే. సో పైన వచ్చి 2 ఈవెన్ థైరిస్టర్స్ వచ్చాయి కాబట్టి బాటమ్ సైడ్లో ప్యారలల్ కాంబినేషన్ వస్తుంది. T5 అనే పైన సింగిల్ కాంబినేషన్ వస్తుంది అనమాట. ఓకే. అదే ఇక్కడ మనం రాసాం CN VCN. సో VCN ఈక్వల్ టు 2 VDC బై 3. సింగిల్ కాంబినేషన్ వస్తే 2 VDC బై 3. ఓకేనా. అది ఆ సింగిల్ కాంబినేషన్ కింద వస్తే మైనస్ 2 VDC బై 3. సో ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్ కింద వచ్చింది కాబట్టి మైనస్ VDC బై 3 అనమాట. దెన్ సేమ్ లైక్ సిమిలర్లీ we are going to calculate line voltages. If we are going to calculate phase voltages, then it will be very easy to calculate the line voltages. Okay, from 0 to 60 degrees, T1 and T6 in conduction. So same T1, T6, T5 in conduction in phase voltages 0 to 60 degrees. The same thing we are going to write it here from 0 to 60 degrees, T1, T6, T5 in conduction mode. So already we have calculated VAN and VBN in phase voltages, VAN and VBN. So VAN is VDC by 3 and VBN is minus 2 VDC by 3. So those two values we are going to substitute here. VDC by 3, VAN is VDC by 3 and VBN is minus 2 VDC by 3. No? So already here minus is there in formula. So minus of minus plus 2 VDC by 3. Then here we are going to take LCM is 3. Then here 3 VDC అవుతుంది. 3 క్యాన్సిల్ అయితే VDC మిగులుతుంది ఇక్కడ. సేమ్ అదే విధంగా VBC ఈక్వల్ టు VBN మైనస్ VCN. ఆల్రెడీ వీ నో దట్ హౌ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ line voltages because already we have seen in 120 degree mode of operation. So similarly here VBC equal to VBN minus VCN equal to minus 2 VDC by 3 minus VDC by 3, that is equal to minus VDC. Okay, so ఇక్కడ ఏదైతే ఉందో అదే వాల్యూ మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఏముంది ఇక్కడ VBN ఎంత, minus 2 VDC by 3 minus 2 VDC by 3 minus VCN ఎంత, VDC by 3 minus VDC by 3, that is equal to ఇక్కడ ఏమైంది LCM 3 అవుతుంది, సేమ్ minus 3 VDC by 3 అవుతుంది. 3 క్యాన్సిల్ అయితే minus VDC వచ్చింది, ఇక్కడేమో ప్లస్ VDC వచ్చింది, ఇక్కడేమో minus VDC వచ్చింది. ఇప్పుడు VCN minus VAN, VCN VAN రెండు సేమ్ కాబట్టి రెండింటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే వీఆర్ గెటింగ్ 0 వాల్యూ. Then we are going for 60 degrees to 120 degree mode of operation.
That one is T1, T6, T2 in conduction. Already we discussed 60 to 120 degrees, T1, T6, T2 in conduction. The same values we are taking here also, same thyristors. And for that VAB and VBC and VCA we are going to calculate here. And VAN minus VBN equal to 2 VDC by 3 plus VDC by 3, that is equal to VDC. And VBC equal to సేమ్ వాల్యూస్ కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే 0 వచ్చింది. VCA ఈక్వల్ టు VCN మైనస్ VAN, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ VDC బై 3 మైనస్ 2 VDC బై 3, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ VDC. ఇక్కడ లైన్ వోల్టేజెస్లో వచ్చేటివి రెండే వాల్యూస్, ఒకటి ప్లస్ VDC, రెండోది మైనస్ VDC, మూడోది వచ్చి 0 వాల్యూ. ఇవి కొంచెం ఆల్టర్నేట్గా చేంజ్ అవుతూ ఉంటాయి. VABకి ఇక్కడ ప్లస్ VDC వచ్చింది, VBCకి 0 వచ్చింది, VCAకి మైనస్ VDC వచ్చింది. ప్రీవియస్లో చూసినట్లయితే VABకి ప్లస్ VDC వచ్చింది, VBCకి మైనస్ VDC వచ్చింది, VCA 0 అయింది. ఇక్కడేమో 2 మెయిన్ వాల్యూస్, అది VDC ఒకటే వాల్యూ VDC అయితే అది ప్లస్ గాను మైనస్ గాను కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ 2 వాల్యూస్ VDC by 3 ఫేస్ వోల్టేజెస్లో, VDC by 3, ఇంకొకటి వచ్చి 2 VDC by 3. సో కింద వస్తే మైనస్ 2 VDC by 3, అదే పైన వస్తే ప్లస్ 2 VDC by 3. అదేవిధంగా ఇది VDC by 3 అనేటువంటిది పైన వస్తే ప్లస్ VDC by 3, కింద వస్తే మైనస్ VDC by 3. ఓకే, ఆ 2 వాల్యూస్, ఇక్కడ 2 వాల్యూస్ అంటే ఇక్కడ ఒకటే వాల్యూ, కాకపోతే ఒకటి ప్లస్ ఒకటి మైనస్, 0 అనేటువంటిది ఒకదానికి వస్తుంది అనమాట. ఇది కామన్గా వస్తుంది. సిమిలర్గా అన్నిటికీ ఇదే విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు 120 డిగ్రీస్కి ఎండ్ అయింది కదా, నెక్స్ట్ 120 డిగ్రీస్ టు 180 డిగ్రీస్. ఓకేనా, సేమ్ అదేవిధంగా అన్నిటి యొక్క లైన్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత దెన్ వీల్ గో ఫర్ వేవ్ ఫార్మ్స్. Next, similarly, from omega t equal to 120 degrees to 180 degrees, T1, T3, T2 in conduction mode. Same like VAB equal to VAN minus VBN, that is equal to VDC by 3 minus VDC by 3, that is equal to 0. So already we know that. So here VAN equal to VBN equal to VDC by 3. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ VAN VBN రెండు సేమ్ కాబట్టి 0 వచ్చినాయి. నెక్స్ట్ VBC ఈక్వల్ టు VBN మైనస్ VCN, దట్ ఈస్ ఈక్వల్ టు VDC బై 3 మైనస్ 2 VDC బై 3, దట్ ఈస్ ఈక్వల్ టు VDC. ఎందుకంటే VBN ఇక్కడ ఎంత, VDC బై 3, VCN ఎంత, మైనస్ 2 VDC బై 3. సేమ్ ఇది ఫేస్ వోల్టేజ్, ఇది లైన్ వోల్టేజ్. ఓకేనా, సో ఇక్కడ వచ్చినటువంటి ఫేస్ వోల్టేజెస్ సేమ్ 120 డిగ్రీస్ టు 180 డిగ్రీస్లో మనకు వచ్చినటువంటి ఫేస్ వోల్టేజెస్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకొని లైన్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకేనా, ఆల్రెడీ మనకు తెలుసు ఆ విషయం. ఓకే, దెన్ సేమ్ VCA ఈక్వల్ టు VCN మైనస్ VAN. సో దాంట్లోకి వెళ్ళి VCN మైనస్ 2 VDC బై 3, VAN వచ్చి VDC బై 3, అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మైనస్ VDC వచ్చిందనమాట. సేమ్ లైక్ omega t equal to 180 degrees to 240, T4, T3, T2 in conduction mode. Then we have VAB equal to VAN minus VBN, that is equal to minus VDC by 3 minus 2 VDC by 3, that is equal to minus VDC. Okay, so same 180 డిగ్రీస్ టు 240 డిగ్రీస్కి మనకి ఏవైతే ఫేస్ వోల్టేజెస్ వచ్చాయో సేమ్ అవే ఫేస్ వోల్టేజెస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే దెన్ వీ కెన్ గెట్ దీస్ లైన్ వోల్టేజెస్. ఓకే, అండ్ హియర్ ఫ్రమ్ omega t equal to 240 to omega t equal to 300, T4, T3, T5 in conduction mode. Okay, same here. In this case, phase voltage omega t equal to 240 to omega t equal to 300, T4, T3, T5 in conduction mode. అప్పుడు మనకు వచ్చినటువంటి ఫేస్ వోల్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫేస్ వోల్టేజెస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే దెన్ వీ కెన్ గెట్ లైన్ వోల్టేజెస్. ఓకే, omega t equal to 300 to 360 degrees. So T4, T6, T5 in conduction mode. Then VAB equal to VAN minus VBN, that is equal to
ఇది 0 అవుతుంది. ఒమేగా టీ ఈక్వల్ టు 300 degrees to 360 degreesలో T4, T6, T5 కండక్షన్ మోడ్లో ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి ఫేస్ వోల్టేజెస్ ఏవైతే ఉన్నాయో సేమ్ అవే ఫేస్ వోల్టేజెస్ని బేస్ చేసుకొని వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వీఆర్ గెటింగ్ దీస్ లైన్ వోల్టేజెస్. ఓకే, ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి ఏదైతే లైన్ వోల్టేజెస్ వస్తాయో 0 to 60 degreesలో లైన్ వోల్టేజెస్ ఏవైతే వచ్చాయో అది ఫస్ట్ VAB వచ్చి ప్లస్ VDC వచ్చింది, VBC వచ్చి మైనస్ VDC వచ్చింది, VCA వచ్చి 0 వచ్చింది. 0 లాస్ట్లో వచ్చింది కదా. సో జస్ట్ ఆల్టర్నేట్గా చేంజ్ అవుతుంది అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, మనం సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కానీ ఒక మర్చిపోయి ఇన్ కేస్ ఒక వాల్యూ బదులు ఇంకో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి వాల్యూ తప్పు వస్తుంది కదా. సో అప్పుడు అట్లాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే బ్లైండ్గా గుర్తుపెట్టుకున్నాం అనుకో, అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో ఎక్కడ మనం మిస్టేక్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు తప్పుగా మిస్టేక్గా మనం తీసుకున్నాం, దానివల్ల మనకి ఇక్కడ మిస్టేక్ వచ్చింది అన్న విషయం. మనకు ఉండే వాల్యూస్ VDC ప్లస్ VDC మైనస్ VDC 0. సో ఈ ఫస్ట్ది కాబట్టి ఫస్ట్ ప్లస్ నుంచి స్టార్ట్ చేస్తాం, ప్లస్ మైనస్ లాస్ట్లో 0 అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ 0 అనేటువంటిది ఇక్కడికి వస్తుంది అనమాట, సెకండ్ ప్లేస్లోకి. నెక్స్ట్ సెకండ్ దాంట్లోకి వచ్చేటప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో మైనస్ అది కిందికి వస్తుంది, ఇది అక్కడనే ఉంటుంది ప్లస్ వాల్యూ. ఓకేనా, చూడు కావాలంటే ప్లస్ ఫస్ట్ ప్లస్సే ఉంది, నెక్స్ట్ వచ్చేటప్పటికి 0 అయింది, నెక్స్ట్ మైనస్ వచ్చింది, ఆ మైనస్ కిందికి వెళ్ళింది. ఇప్పుడు ఈ 0 వాల్యూ ఎక్కడికి వెళ్తుంది అంటే పైకి వెళ్తుంది, ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. థర్డ్ దానికి వచ్చేటప్పటికి ఈ 0 వాల్యూ పైకి వెళ్తుంది, అప్పుడు ఇది కిందికి వస్తుంది. చూడు కావాలంటే 0 వాల్యూ థర్డ్ పొజిషన్ అంటే 120 to 180 degrees థర్డ్ పొజిషన్కి వచ్చేటప్పుడు థర్డ్ లైన్ వోల్టేజెస్కి వచ్చేటప్పటికి 0 అనేది పైకి వచ్చింది, తర్వాత ప్లస్ VDC కిందికి వచ్చింది, అంటే 0 పైన ఉన్న వాల్యూ కిందికి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కావాలంటే ఫస్ట్ 0 లాస్ట్లో వస్తుంది ఫస్ట్ దానికి, ఇప్పుడు 0 అనేది పైకి వెళ్తుంది, నెక్స్ట్ ఆ పైన ఏదైతే ఉందో అది కిందికి వస్తుంది, నెక్స్ట్ సెకండ్ దాంట్లో అదే జరిగేది. ఇప్పుడు థర్డ్ దాంట్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి 0 వచ్చేటప్పటికి పైకి వెళ్తుంది. ఓకేనా, పైన ఉన్న VDC కిందికి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ పొజిషన్ ఉందా, ఫోర్త్ పొజిషన్లో మళ్ళీ 0 తిరిగి మళ్ళీ థర్డ్ పొజిషన్లోకి వస్తుంది. చూడండి లాస్ట్లోకి వచ్చింది. ఓకేనా, ఇప్పుడు లాస్ట్లో వచ్చిన 0 మళ్ళీ మధ్యలోకి వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ ఇంతకుముందు ఉన్నటువంటి 0 వాల్యూ ఏదైతే ఉందో దాని కింద ఏది ఉంది, ప్లస్ VDC ఉంది. ఓకేనా, దానిపైన ఏమున్నట్టు మైనస్ VDC ఉన్నట్టు, 0 పైన ఏమన్నట్టు మైనస్ VDC ఉన్నట్టు. కాబట్టి ఇప్పుడు నీకేమవుతుంది, 0 లాస్ట్కి వచ్చేసింది అంటే దీనిపైన ఉన్నటువంటి మైనస్ VDC పైకి వస్తుంది అనమాట. ఓకేనా, సో ప్లస్ VDC అట్లానే ఉంది, 0 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పొజిషన్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, 0 అనేటువంటిది ఇక్కడికి వస్తుంది, సెకండ్ పొజిషన్కి వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు దానిపైన ఉన్నటువంటి VDC ఏంది, ప్లస్ VDC, ఆ ప్లస్ VDC కిందికి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ ఏదైతే ఉందో దాన్ని గమనించినట్లయితే మళ్ళీ 0 అనేది పైకి వచ్చేస్తుంది. ఓకేనా, దానిపైన ఏముండదు, ఆ ప్లస్ VDC అనేది దాని కిందకి వచ్చేస్తుంది. ఫస్ట్ మనం 0 అనేది లాస్ట్ నుంచి స్టార్ట్ చేసాము, ఇక్కడ ఎండ్కి వచ్చేటప్పటికి 0 అనేది పైన వచ్చింది. ఓకేనా, ఇది ఒక లాజిక్. ఇంకా సెకండ్ లాజిక్ ఏంటి అంటే థైరిస్టర్స్ని ఏ కండక్షన్లో ఉన్నాయని రాసుకుంటున్నామో అవి మనకి సీరియల్గా సీక్వెన్స్గా కరెక్ట్గా తెలియాలి. అలా లేకుండా మనం ఇప్పుడు ఈ T4, T6, T5 కాకుండా ఆర్డర్ చేంజ్ చేసామనుకోండి, అంటే ఫస్ట్ ఈ T1, T6, T2 రాసి ఆ తర్వాత T4, T6, T5 రాసామనుకో, అప్పుడేమవుతుంది, ఈ 60 to 120 degreesకి ఏమో
T4 T6 T5 వస్తుంది. ఈ 300 to 360కి ఏమో T1 T6 T2 వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆర్డర్ చేంజ్ అవుతుంది. అప్పుడు అవుట్పుట్ వేవ్ ఫామ్స్ రావు అనమాట కరెక్ట్ ఆర్డర్లో. సో కాబట్టి మనకి ఏవైతే మనం 0 to 60 degrees నుంచి స్టార్ట్ చేస్తామో వాల్యూస్, ఓకేనా, అది లైన్ వోల్టేజెస్ కావచ్చు, లేకుండా ఉంటే ఫేజ్ వోల్టేజెస్ కావచ్చు. ఆ 0 to 60 degreesకి మనం స్టార్ట్ చేసేటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మనకి అవన్నీ కరెక్ట్ సీక్వెన్స్ ఆర్డర్లో రావాలన్నమాట. ఇదే ఆర్డర్లో రావాలి. T1 T6 T5 రావాలి 0 to 60 degreesకి. సేమ్ 60 to 120 degreesకి T1 T6 T2నే రావాలి, వేరే ఏమీ రాకూడదు అనమాట. సో దానికి ఆర్డర్ ఏంటి అంటే ఇది ఈ విధంగా రాసుకున్నట్లయితే కనుక మనకి ఒక సీక్వెన్స్ ఆర్డర్ వస్తుంది అనమాట. ఇవి ఎట్లా రాసుకోవాలి అంటే ఫస్ట్ చూడండి, డయాగ్రామ్లో టాప్ ఆఫ్ థైరిస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆడ్ థైరిస్టర్స్, బాటంలో ఉన్నాయి అన్నీ కూడా ఈవెన్ థైరిస్టర్స్ అనమాట. సో కాబట్టి మనం ఫస్ట్ ఆల్టర్నేట్గా ఆడ్ థైరిస్టర్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా, ఆడు ఈవెన్ మళ్ళీ ఆడు ఆల్టర్నేట్గా. ఫస్ట్ ఆడ్ థైరిస్టర్ ఉంది కాబట్టి పైన ఆడ్ నుంచి స్టార్ట్ చేసి ఆడు ఈవెన్ ఆడు అనమాట, అట్లా రాసుకోండి. ఓకేనా, సో అలా రాసుకున్నప్పుడు నీకు ఫస్ట్ ఎన్ని ఫేసెస్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 ఫేసెస్ ఉన్నాయి. 3 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి కంటిన్యూస్గా ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి T1ని 3 times రాసేయండి. 3 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఫేజ్ది మనం రాస్తున్నాం ఇక్కడ. ఫస్ట్ ఫేజ్ది మనం రాస్తున్నప్పుడు 3 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి 3 థైరిస్టర్స్ని కంటిన్యూస్గా రాసేసేయండి అనమాట. 180 degrees మనకు వచ్చేస్తుంది, అంతే కదా. సో T1 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 3 T1s రాస్తే ఆ T1 అనేది 180 degreesకి ప్లేస్ అయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ T1 ఏదైతే ఉందో ఆ దాని యొక్క ఫేస్కి ఏముంది, T4 ఉంది కదా, ఆ T4ని కూడా కంటిన్యూస్గా 3 times రాసేసేయండి. సో ఆడ్ థైరిస్టర్ నుంచి స్టార్ట్ చేయండి ఫస్ట్, తర్వాత ఈవెన్, తర్వాత ఆడ్ అనమాట. సో ఆడ్ థైరిస్టర్ ఏదైతే ఉందో ఫస్ట్ 3 రాసేసేయండి. 3 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి 3 T1s అండ్ 3 T4s, ఈ ఫేస్ యొక్క T4. నెక్స్ట్ ఈవెన్ రాయండి. ఈవెన్ రాసినప్పుడు నెక్స్ట్ ఒక ఫేస్ పోయింది, ఆల్రెడీ ఒక ఫేస్ రాసేసాం కాబట్టి దాన్ని వదిలేసేయండి. ఇంకెన్ని ఫేసెస్ ఉన్నాయి, 2 ఫేసెస్ ఉన్నాయి. ఈ 2 ఫేసెస్ ఏవైతే ఉన్నాయో 2 times రాయాలన్నమాట. అప్పుడు 2 times రాయాలంటే ఏది 2 times రాయాలి, మనం ఇక్కడ ఈవెన్ అని రాసాం. సో ఈవెన్ థైరిస్టర్, ఈ సెకండ్ ఫేజ్లో ఏదైతే ఈవెన్ థైరిస్టర్ ఉంటుందో ఆ ఈవెన్ థైరిస్టర్ని రాయాలి 2 times. 2 times ఈవెన్ థైరిస్టర్ రాసాం. దాని తర్వాత అదే ఫేజ్లో ఇంకో థైరిస్టర్ ఏముంది, ఆడ్ థైరిస్టర్ ఉంది. సో ఆడ్ థైరిస్టర్ని కంటిన్యూస్గా 3 times రాయాలి. కంటిన్యూస్గా 3 times రాసాం. ఇంకా మిగిలినటువంటి ఇంకో T6 ఉంటుంది కదా దీంట్లో, అంటే మొత్తం 6 థైరిస్టర్స్ కదా మనకి రావాల్సింది ప్రతి ఒక్క దాంట్లో. ఇందులో 6 రావాలి, ఇందులో 6 రావాలి, ఇందులో 6 రావాలి. ఆల్రెడీ 2 రాసాము, ఓకేనా, ఈవెన్ థైరిస్టర్స్. నెక్స్ట్ కంటిన్యూస్గా 3 ఆడ్ థైరిస్టర్స్ రాసాము. ఆ మిగిలిన ఉన్నటువంటి ఇంకొక T6 ఏదైతే ఉందో, అంటే 2 times కదా T6 వచ్చింది, ఆ మిగిలిన T6ని లాస్ట్లో రాసాం. నెక్స్ట్ ఈవెన్ తర్వాత మళ్ళీ ఆడ్ అంటే ఇప్పుడు నీకు ఈ 2 ఫేసెస్ అయిపోయినాయి, ఇంకా మిగిలినది ఒక ఫేసే కాబట్టి ఆ ఒక ఫేసులో ఉన్నటువంటి ఒకటే వాల్యూని మనం T5 రాయాలి. అంటే ఆడ్ థైరిస్టర్ కదా మనం రాయాల్సింది, ఒక ఫేసే మిగిలింది కాబట్టి ఒకటే వాల్యూ రాయాలి ఫస్ట్. ఓకేనా, అది కూడా ఏది రాయాలి, ఆడ్ థైరిస్టర్ రాయాలి, ఎందుకంటే ఇది ఆడ్ది కాబట్టి. ఆడ్ థైరిస్టర్ని ఒకటే రాసామన్నమాట, లాస్ట్లో మిగిలింది ఒకటే ఫేస్ కాబట్టి. ఓకేనా, అండ్ రిమైనింగ్ అదే ఫేస్లో ఉన్నటువంటి ఈవెన్ థైరిస్టర్ ఏదైతే ఉందో T2, దాన్ని కంటిన్యూస్గా రాయాలి 3 times రాసాం. ఓకేనా, సో ఇంకా మిగిలింది ఏముంది, T5 ఒక్కసారి రాసాం కాబట్టి రిమైనింగ్ మిగిలిన 2 times T5 ఏదైతే ఉందో వాటిని ఇక్కడ రాసేసుకుంటాం. అట్లా రాసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమవుతుంది అంటే కంటిన్యూస్గా అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా, సో ఎట్లా సింపుల్గా మనం రాసేయచ్చు ఇక్కడ. ఏమని, ఇది వచ్చి 60కి, ఇది వచ్చి 120కి, ఇది వచ్చి 180కి, ఇది వచ్చి 240కి, ఇది వచ్చి 300కి, ఇది 360కి. ఓకేనా, సో చూడండి
ఓకేనా. T1 T6 T5 0 to 60 degreesకి. ఓకేనా, మీరు గమనించండి 0 to 60 degrees ఫేస్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు T1 T6 T5 అదేనా మనకు వచ్చింది. చూడండి పక్క పక్కన పెట్టి చూడండి, T1 T6 T5 T1 T6 T5. ఓకేనా. నెక్స్ట్ చూడండి 60 to 120 degrees T1 T6 T2 T1 T6 T2. ఓకేనా. సిమిలర్గా మీరు 120 to 180 చూడండి, అంటే 120 to 180 చూడండి. 180 లాస్ట్లో ఎండ్ అయిన దాన్ని మనం చూసుకోవాలి. 180 degrees 180 degreesకి ఏమొచ్చింది, T1 T3 T2 T1 T3 T2. ఓకేనా. నెక్స్ట్ 240కి చూడండి, 240కి T4 T3 T2 T4 T3 T2. ఓకేనా. 300కి చూడండి, T4 T3 T5 T4 T3 T5. నెక్స్ట్ 300 టు ఇక్కడ చూడండి, 300 to 360 ఏముంది, T4 T6 T5 T4 T6 T5. వచ్చేసిందా సీక్వెన్స్ ఆర్డర్. అంటే ఫస్ట్ మనం ఆర్డర్ రాసుకోవాలి, తర్వాత ఈవెన్ రాసుకోవాలి, తర్వాత ఆర్డర్ రాసుకోవాలి. ఫస్ట్ ఆర్డర్ రాసుకునేటప్పుడు కంటిన్యూస్గా 3 థైరిస్టర్స్ రాసుకోవాలి, ఎందుకంటే మనకి 3 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు. అదే ఫేస్లో ఉన్నటువంటి ఈవెన్ థైరిస్టర్ కంటిన్యూస్గా 3 times రాసుకోవాలి. అంటే ప్రతి దాంట్లో మనకి 6 థైరిస్టర్స్ రావాలి. ఓకేనా. సేమ్ అదే ఫేస్లో ఉన్న వాటిని 6 థైరిస్టర్స్ రాయాలన్నమాట. సో ఇది ఫస్ట్ ఫేజ్ అవుతుంది. ఓకేనా. ఇది మనకి ఫేజ్ ఏ అవుతుంది, ఇది ఫేజ్ బి అవుతుంది, ఇది ఫేజ్ సి అవుతుంది. ఇప్పుడు ఫేజ్ ఏలో ఏమేమి ఉన్నాయి థైరిస్టర్స్, T1 T4 కాబట్టి అవి కంటిన్యూస్గా ఫస్ట్ కాబట్టి 3 times T1 3 times T4 రాసుకున్నాం. ఈ నెక్స్ట్ సీక్వెన్స్లో ఈవెన్ థైరిస్టర్ వస్తుంది అనమాట. ఈవెన్ థైరిస్టర్ వచ్చినప్పుడు నీకేం రాయాలి, ఇది సెకండ్ ఫేజ్ కాబట్టి ఒక ఫేజ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి సెకండ్ ఫేజ్ కాబట్టి ఈవెన్ థైరిస్టర్ నుంచి స్టార్ట్ చేసి ఈవెన్ థైరిస్టర్ 2 times రాయాలి. తర్వాత కంటిన్యూస్గా మళ్ళీ అదే ఫేస్లో ఉన్నటువంటి ఆడ్ థైరిస్టర్ని 3 times రాయాలి. ఇంకా రిమైనింగ్ మిగిలి ఉన్నటువంటి T6 ఏదైతే ఉందో అది లాస్ట్లో రాసుకోవాలి. నెక్స్ట్ సీక్వెన్స్లో ఆడ్ థైరిస్టర్ కానీ ఫేజ్ సి అనమాట. ఇంకా మిగిలింది ఒకటే ఫేజ్ కాబట్టి ఒకటే ఆడ్ థైరిస్టర్ని రాయాలి స్టార్టింగ్లో. తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా అదే ఫేజ్ యొక్క ఈవెన్ థైరిస్టర్స్ని రాయాలి 3 times. తర్వాత రిమైనింగ్ మిగిలి ఉన్నటువంటి T5 2 times ఏదైతే ఉందో అది లాస్ట్లో రాసుకోవాలి. లేదు ఇదంతా కుదరదు మాకు కష్టం అవుతుంది అనుకున్నప్పుడు మీరేం చేయాలి, ఫస్ట్లోనే వేవ్ ఫామ్ డ్రా చేసి పెట్టుకోవాలి. మనకి వేవ్ ఫామ్ ఏదైతే ఉందో ఆ వేవ్ ఫామ్ని ఫస్ట్లోనే డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఎట్లా డ్రా చేసుకోవాలి, ఫస్ట్ వచ్చి 180 degrees ఫేస్, ఇది 180 degree మోడ్ ఆఫ్ ఆపరేషన్ కాబట్టి T1 T2 T1ని కంటిన్యూస్గా 180 degreesకి రాస్తాం. ఓకేనా. తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, అదే ఫేస్లో ఉన్నటువంటి T4ని కంటిన్యూస్గా 3 times రాస్తాం 180 degrees. ఓకేనా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఫేజ్ ఏ, ఇది ఫేజ్ బి, ఇది ఫేజ్ సి. ఓకేనా. కంటిన్యూస్గా రాసాం. దాని తర్వాత మనం ఏం చేయాలి, ఫేజ్ బికి వచ్చేటప్పటికి ఫేజ్ ఏకి ఫేజ్ బికి మధ్యలో ఫేజ్ షిఫ్ట్ 120 degrees ఉంటుంది కాబట్టి 120 degrees నుంచి స్టార్ట్ చేయాలి. 120 degrees ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 120 degrees. 120 degrees నుంచి మనం ఏం చేయాలి, 180 degrees వరకు సేమ్ అదే ఫేస్లో ఉన్నటువంటి T3ని రాయాలి. ఫస్ట్ మనం అన్నీ కూడా ఆడ్ థైరిస్టర్స్ రాస్తాం. ఇక్కడ ఫస్ట్ T1 వచ్చింది, T1 అయిపోయింది. నెక్స్ట్ T4 వచ్చింది, సేమ్ అదే ఫేస్లో ఉన్నది. నెక్స్ట్ సెకండ్ దానికి వచ్చేటప్పటికి ఫేజ్ బికి వచ్చేటప్పటికి 120 degrees ఫేజ్ షిఫ్ట్, ఎందుకంటే మనకు ఒక ఫేజ్కి ఇంకో ఫేజ్కి మధ్యలో ఫేజ్ షిఫ్ట్ అనేది 120 degrees ఉంటుంది కాబట్టి ఫేజ్ బి వచ్చేటప్పటికి 120 degrees నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఆ 120 degrees నుంచి ఏది స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఆడ్ థైరిస్టర్ స్టార్ట్ చేయాలి. ఆడ్ థైరిస్టర్ని 3 times రాసాం. ఇంకా మిగిలి ఉన్నటువంటి లాస్ట్ 60 degrees ఏదైతే ఉందో అది T6 రాస్తాము. ఈ T6 ఒకటేసారి వచ్చింది కాబట్టి రిమైనింగ్ 2 times T6ని స్టార్టింగ్లో రాసాం.
ఓకేనా. నెక్స్ట్ ఫేజ్ సికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఫేజ్ షిఫ్ట్ ఈ ఫేజ్ బికి ఫేజ్ సికి మధ్యలో ఫేజ్ షిఫ్ట్ అనేది 120 డిగ్రీస్. బట్ కానీ ఏ ఫేజ్ని బేస్ చేసుకొని రాసినప్పుడు నీకేమవుతుంది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 120, ఇక్కడి నుంచి ఇక్కడికి 120, 240 అవుతుంది అనమాట. అప్పుడు ఫేజ్ సిని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే 240 నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. 240 నుంచి స్టార్ట్ చేస్తాం. 240 నుంచి స్టార్ట్ చేసినప్పుడు 240 ఏదైతే ఉందో ఆ 240 ఈ ఫస్ట్ మనం ఆర్ థైరిస్టరే కదా రాయాల్సింది, ఈవెన్ థైరిస్టర్ కాదు కదా. సో ఈ ఆర్ థైరిస్టర్ 240 నుంచి T5 రాస్తాము. ఇంకా మిగిలి ఉన్నటువంటి ఇంకొక 60 డిగ్రీస్ T5 ఏదైతే ఉందో అది స్టార్టింగ్కి వచ్చేస్తుంది. దాని తర్వాత సేమ్ అదే ఫేస్లో ఉన్నటువంటి T2 అనేది 3 టైమ్స్ రాస్తాము 180 డిగ్రీస్కి. ఓకేనా. సో ఇది మనం రాయాల్సినటువంటి వేవ్ ఫామ్. సో మీకు సీక్వెన్స్ ఆర్డర్ ఏదైతే మనం తీసుకున్నామో ఆ సీక్వెన్స్ ఆర్డర్ ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. T1, T6, T5 ఇది 60 డిగ్రీస్కి, 120 డిగ్రీస్కి T1, T6, T2, నెక్స్ట్ 180 డిగ్రీస్కి T1, T3, T2, అదే 240కి T4, T3, T2, అదే 300కి T4, T3, T5, అదే 300 to 360 డిగ్రీస్కి T4, T6, T5 సేమ్ అదే ఆర్డర్ అనమాట. కావాలంటే చూడండి ఇక్కడ మనం రాసుకున్నటువంటి లాజిక్ ఏదైతే ఉందో సేమ్ అదే ఇక్కడ కూడా వస్తుంది అనమాట. ఇదైనా ఫాలో అవ్వండి. స్టార్టింగ్లో మీరు రాసుకునేటప్పుడు అంటే 0 to 60 డిగ్రీస్కి ఏమేమి థైరిస్టర్ సీక్వెన్స్ ఆర్డర్ ఉండాలి, సేమ్ 60 to 120 డిగ్రీస్కి ఏమి ఉండాలి అనేది మనం ఇది దీన్నైనా ఫాలో అవ్వండి. లేకుండా ఉంటే ఇది ఫాలో అవ్వకపోతే ఇది ఈజీ అనిపించింది అనుకో ఇదే రాసుకోండి. ఓకేనా. ఫస్ట్ T1 180 డిగ్రీస్ వరకు రాస్తారు. నెక్స్ట్ T4 అదే ఫేస్లో ఉన్నటువంటి ఈవెన్ థైరిస్టర్ రాస్తారు. ఏకి బికి మధ్యలో ఫేస్ షిఫ్ట్ అయింది 120 డిగ్రీస్ కాబట్టి 120 డిగ్రీస్ నుంచి మళ్ళీ ఆడ్ థైరిస్టర్ స్టార్ట్ అవుతుంది. 3 టైమ్స్ రాస్తారు. రిమైనింగ్ మిగిలి ఉన్నది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా T6 అవుతాయి, సేమ్ అదే ఫేస్లో ఉన్నటువంటి ఈవెన్ థైరిస్టర్స్. నెక్స్ట్ ఫేజ్ సికి వచ్చేటప్పటికి ఫేజ్ షిఫ్ట్ అనేది 240 కాబట్టి 240 నుంచి ఆడ్ థైరిస్టర్ T5 రాస్తారు. ఇంకా తర్వాత రిమైనింగ్ మిగిలి ఉన్న T5ని స్టార్టింగ్లో రాస్తారు. తర్వాత 3 టైమ్స్ ఈవెన్ థైరిస్టర్స్ రాస్తారు అనమాట. ఇది సీక్వెన్స్ ఆర్డర్. ఓకేనా. సో ఈ సీక్వెన్స్ ఆర్డర్ కరెక్ట్గా వస్తేనే మనం ఏదైతే వాల్యూస్ తీసుకున్నామో 0 to 60 డిగ్రీస్, 60 to 180 డిగ్రీస్ సేమ్ అదే వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి వీలవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏమొచ్చింది, VAN, VCN రెండు కూడా VDC/3 వచ్చింది. ఇక్కడ మనం అదే సబ్స్టిట్యూట్ చేస్తాం. VAN ఫస్ట్ రాస్తున్నాను. ఆ VANలో ఫస్ట్ ఏమొచ్చింది మనకి VDC/3 వచ్చింది. ఓకేనా. సో ఆ VDC/3 రాశాను. నెక్స్ట్ ఏమొచ్చింది మనకి 60 to 120 డిగ్రీస్కి సేమ్ 60 డిగ్రీస్ టు 120 డిగ్రీస్కి ఏమొచ్చింది ఈ VAN 2 VDC/3 వచ్చింది. సో 2 VDC/3 అంటే VDC/3 కంటే ఎక్కువ కాబట్టి ఒకటి ఎక్స్టెండ్ చేసి 2 VDC/3 రాశాను ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ 2 VDC/3 రాశాను. సేమ్ 120 డిగ్రీస్ టు 180 డిగ్రీస్ VAN ఎంత ఉంది, VDC/3. ఇక్కడ మనం VAN రాసాము అంటే 0 to 360 డిగ్రీస్ వరకు VAN వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా. ప్రతి ఒక్క దాంట్లోనూ VAN వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. సో కాబట్టి ఫస్ట్ 0 to 60 డిగ్రీస్కి VAN తీసుకున్నాను VDC/3. సేమ్ 60 to 120 డిగ్రీస్కి VAN వాల్యూ తీసుకున్నాను 2 VDC/3. ఓకేనా. ఆ 2 VDC/3 ఎక్స్టెండ్ చేశాను. నెక్స్ట్ 120 to 180 డిగ్రీస్ కూడా VAN తీసుకుంటున్నాను, అది కూడా VDC/3 అనేది కాబట్టి ఒకటి తగ్గుతుంది. ఈ 2 VDC/3 అనేది ఎక్కువ వాల్యూ కాబట్టి పైకి ఎక్స్టెండ్ చేశాను. ఇంకొకటి ఈ 120 to 180 డిగ్రీస్కి VDC/3 ఉంది కాబట్టి ఒకటి తగ్గించి రాశాను. నెక్స్ట్ 180 to 240కి VAN వాల్యూ ఎంత ఉంది, -VDC/3 ఉంది. సో 180 to 240కి ఏముంది, -VDC/3 ఉంది కాబట్టి కిందికి రాశాను. ఇది వచ్చి ఇది లైన్ ఏదైతే ఉందో అది 0 అనమాట VANకి. దీనిపైన ఉన్నది పాజిటివ్ వాల్యూస్, ఈ లైన్ కింద ఉన్నటువంటి వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ అనమాట. ఓకేనా. సో -VDC/3 రాశాను. నెక్స్ట్ 240 to 300కి ఏముంది, VAN వాల్యూ -2 VDC/3 ఉంది. -2 VDC/3 అనేది ఎక్కువ వాల్యూ కాబట్టి దాన్ని
కిందికి రాశాను ఒకటి ఎక్స్టెండ్ చేసి. నెక్స్ట్ మనకేముంది 300 to 360. 300 to 360 ఏముంది VAN వాల్యూ మైనస్ VDC/3 ఒకటి తగ్గించి రాస్తాను. ఓకేనా, సేమ్ అదే ఆర్డర్ ప్రకారం మళ్ళీ మనం ఏం చేయాలి, VBN వాల్యూ తీసుకోవాలి. ఓకేనా, VBN 0 to 60 degrees ఏముంది, 0 to 60 degrees VBN ఏముంది, 0 to 60 degrees VBN ఏముంది మైనస్ 2VDC/3 ఉంది. సో మైనస్ 2VDC/3 అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, నెగిటివ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 0 అవుతుంది, దీనిపైన ఉన్నది పాజిటివ్ అవుతుంది, దీని కింద నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ కాబట్టి మైనస్ 2VDC/3. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 60 to 120 degreesకి ఏముంది VBN మైనస్ VDC/3. ఓన్లీ VBN వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. ఎక్కడి నుంచి 0 to 360 degrees వరకు VBN వాల్యూస్ మాత్రమే తీసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకేనా, సో VDC/3 కాబట్టి ఒకటి తగ్గించి రాయాలి మైనస్, ఎందుకంటే ఈ 2VDC/3 అనేది ఎక్కువ వాల్యూ, ఇది తక్కువ వాల్యూ కాబట్టి ఒకటి తగ్గించి రాసాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది 120 to 180 degreesకి VBN ప్లస్ VDC/3 కాబట్టి పైకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సిమిలర్గా VCN కూడా డ్రా చేయాలి అదేవిధంగా. ఓకేనా, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇక్కడ, అందుకని నేను ప్రతిదాన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఇప్పుడు ఫేస్ వోల్టేజ్ చూసాం కదా, లైన్ వోల్టేజ్ కూడా ఒకటి చూద్దాం అనమాట. ఓకే, లైన్ వోల్టేజ్ చూడండి 0 to 60 degreesకు VAB. ఫస్ట్ మనం VAB రాస్తున్నాం, VAB లైన్ వోల్టేజెస్ రాస్తున్నాం. VAB లైన్ వోల్టేజ్ ఫస్ట్ రాస్తున్నాం, తర్వాత సీక్వెన్స్ ఆర్డర్లో VBC, తర్వాత VCA లైన్ వోల్టేజెస్ అనమాట. ఓకేనా, ఇవేమో ఫేస్ వోల్టేజెస్ VAN, VBN, VCN. ఇవేమో లైన్ వోల్టేజెస్. దాంట్లో ఫస్ట్ మనం VAB రాస్తున్నాం. VABలో ఫస్ట్ VDC ఉంది, VABలో ఫస్ట్ VDC రాశాను. నెక్స్ట్ 60 to 120 degrees ఏముంది, అది కూడా VDCనే ఉంది కాబట్టి సేమ్ వాల్యూ కాబట్టి ఎక్స్టెండ్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ ఏముంది మనకి ఫేస్ వోల్టేజ్ VAB 0 ఉంది కాబట్టి VABని 0కి తీసుకొచ్చాను, VDC వాల్యూ 0 కాబట్టి. నెక్స్ట్ ఏముంది 180 to 240, 180 to 240 ఏముంది మైనస్ VDC ఉంది. మైనస్ VDC అంటే ఎట్లా రావాలి, ఇది లైన్, ఇందులో ఇది 0 ఉంటుంది, దీనిపైన పాజిటివ్, దీని కింద 0 నెగిటివ్ కాబట్టి కింద రాశాను మైనస్ VDC. నెక్స్ట్ 240 to 300 ఏముంది, సేమ్ మైనస్ ఉంది కాబట్టి ఎక్స్టెండ్ చేశాను మైనస్. ఓకేనా, సో ఇప్పుడు 300 to 360 ఏముంది 0 ఉంది కాబట్టి 0కి తీసుకొచ్చాను. సిమిలర్గా VBC, VCA కూడా 0 to 360 degreesకి VBC వాల్యూస్ ఏమున్నాయి, VCA వాల్యూస్ 0 to 360 వరకు ఏమున్నాయి చూసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ వేవ్ ఫార్మ్స్ వచ్చేస్తాయి. ఓకేనా, సో దిస్ ఈస్ ద 180 degrees mode of operation of 3-phase inverter.